మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన భాగంగా రైతు పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వెంకటేశ్వర గారు, అలాగే తోటి డైరెక్టర్లు, అలాగే ఇంకా సిబ్బంది మరియు కార్యదర్శి గారికి మరియు ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో అప్పుడు 2 లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చింది. మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మనకు రైతులకు 18,000 కోట్ల రూపాయలు 22,22,000 మంది రైతులకి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు మా రైతుల పక్షాన మా సిబ్బంది మొత్తం మేము రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రభుత్వము క్వింటాల్కు 2,320 రూపాయలు, అలాగే సన్నవడ్లకు 500 బోనస్ కలిపి మనకు మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర ప్రకటించిన ప్రకారము మన దగ్గర 37 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 37 కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా గత ప్రభుత్వం చూసినట్టయితే 2,50,000 క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,40,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంకా 20% అంటే దాదాపు ఒక 50,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు ఇప్పటికీ 37 కేంద్రాల్లో 9 కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా కంప్లీట్ అయింది. దానిలో ముగింపు కూడా చేసుకోవడం జరిగింది. మిగతా కేంద్రాల్లో ఇంకా కూడా వరిధాన్యం కొనుగోలు సాగుతుంది. ఇది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము. అలాగే మనము ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వం మనల్ని రైతుల్ని ఒక నినాదంతో భయపెట్టింది, ఏంటంటే వరేస్తే ఊరే అన్న మాట రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టింది. కానీ ఆ దేవుని దయ వల్ల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యం సాగులో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. దీనికి మనమందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. అలాగే మనకు ఆ దేవుని దయ వల్ల కావచ్చు, లేదంటే ఫస్ట్ ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పారు. కానీ మనకు పరిస్థితులు అనుకూలించాయి. లేటుగా వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాలేదు. ఇప్పటికీ కూడా మన డ్యాంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సంబంధం లేకుండా అసలు దాని నుండి మనకు వాటర్ అనేది రాకుండా కూడా వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల ఇప్పటికీ మన డ్యాంలో నిండు కుండల 27 టీఎంసీల నీటితో నిండి ఉంది. ఇది కూడా మన రైతులందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనకు ఎప్పుడు డ్యామ్ నిండి ఉన్నట్టయితే దాదాపు అడుగు జలాలు దాదాపు సమృద్ధిగా ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చే రబీ పంటకు కూడా చాలా ఎక్కువ పంట సాగు తీస్తారని ఆశిస్తున్నాము. అలాగే ప్రజాపాలన భాగంగా ఈ రైతు పండుగ మనకు మహబూబ్ నగర్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపు 30వ తేదీ నాడు 4 గంటలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఈ 28, 29, 30 ఈ తేదీల్లో రైతు పండుగ నిర్వహించడం జరిగింది. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే యువ రైతులు ఉంటారో వాళ్ళకి ఆధునిక సాంకేతికతో కూడినటువంటి పనిముట్లు అక్కడ మనకి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అది అందులో ఎలా పనిచేస్తాయి, దాన్ని ఎలా మనము వినియోగించాలి, ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు, అందులో డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యువ రైతులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ డెమో కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు. దానిలో సబ్సిడీ కూడా ప్రకటిస్తామని మంత్రి గారు ఆలోచించారు. ఈ ఉద్దేశంతో వాళ్ళు డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మనకు దాదాపు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగానే రైతులకు ప్రభుత్వము ఒక మంచి అవకాశం కల్పించింది. ఎవరైతే గ్రామాలలో ఉంటారో స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాడి పరిశ్రమ ప్రోత్సాహకంలో భాగంగా 3 పశువులకి పైన ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో 3 పశువుల పైన ఉన్న వారికి 80,000 రూపాయలతో షెడ్డు నిర్మాణం కూడా మనకు వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 3 పశువులు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 20 గొర్రెలు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 200 కోళ్ళు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ దీనికి అర్హులైన వారు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేమున్న మెంబర్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా మా
ఇక్కడ ఈ ఎంసీ సెంటర్ నుండి వరి ధాన్యం అత్యధికంగా కొనుగోలు చేయడం జరిగింది. దీనిలో సహకరించిన మా తోటి మిత్రులకి, అలాగే స్టాఫ్కి, అలాగే ప్యాక్సిమ్ సెంటర్ వాళ్ళకి, ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.